దేవుని ప్రకారంగానే గ్రంథాలు చెప్పే మాట ఏంటంటే, ఎవడైతే ఈ భూమి మీద సుఖాన్ని అనుభవిస్తాడో, అంటే వాళ్ళు విచ్చలవిడిగా తిరగడం కానీ, తాగడం కానీ, ఇష్టానుసారంగా జీవిస్తారో, వాళ్ళు చనిపోయాక వాళ్ళు నరకాన్ని అనుభవిస్తారు. అలాగే ఎవరైతే ఈ భూమి మీద నరకాన్ని అనుభవిస్తారో, అంటే కొంచెం కఠిన మార్గాల్లో వెళ్ళి కొంచెం కఠినంగా జీవిస్తారో, వాళ్ళు చనిపోయాక సుఖమైన జీవితాన్ని జీవిస్తారు అనేది గ్రంథాలు చెప్తున్నాయి. దానికి మీరేమంటారు? మత గ్రంథాలు చెప్పే మాటలన్నీ కూడా దాదాపు స్వార్థపూరితమనే తప్ప వేరే ఏమీ లేదు. ఎన్నో నీతులు చెప్తారు, అన్ని ఒట్టి నీతులే, స్వార్థంతో చెప్పే నీతులే తప్పితే నాకు తెలిసినంత వరకు పామరులు చెప్పే నీతుల్లోనే నీతి ఉంది, కానీ పండితులు చెప్పే నీతుల్లో మాత్రం స్వార్థం ఉంది కేవలం. ఇక్కడ సుఖాన్ని అనుభవించిన వాడు నరకానికి పోతాడని, ఇక్కడ నరకాన్ని అనుభవించిన వాడు స్వర్గానికి పోతాడు అంటాం, కానీ అటువంటి గణితాలు ఏమీ లేవు ఇక్కడ. సరే, ఒకవేళ అట్లయినా కూడా మనకు తెలియని లోకాల గురించి ఆలోచించే బదులు మనం ఇక్కడే సుఖంగా ఉండి అక్కడికి పోయి నరకాన్ని అనుభవిస్తే కూడా రైటే. కానీ ఇక్కడ నరకాన్ని అనుభవిస్తే ఆ పైన మనకు తెలియదు, అసలు అక్కడ నరకం ఉంటుందో స్వర్గం ఉంటుందో ఏది తెలియదు. కానీ మనం ఇక్కడ మాత్రం నరకాన్ని అనుభవిస్తున్నాం, అది మాత్రం మనకు తప్పనిసరి అయింది. అందుకనే గుడిపాటి వెంకటాచలం అని ఒక మహానుభావుడు ఉన్నాడు. అతను అన్నాడు, ఇక్కడ మనం హాయిగా జీవించి సంతోషంగా జీవించి నరకానికి పోయి అక్కడ చెట్ల బ్యాగ్ ఆడుకుంటే మంచిది కదా, ఎందుకు మనం స్వర్గం స్వర్గం అని చెప్పి ఇక్కడ మనం నరకాన్ని అనుభవించడం ఎందుకు అని చెప్పి గుడిపాటి వెంకటాచలం గారు అన్నాడు. కాబట్టి మన కళ్ళ ముందు ఏదో ఉందో ఇది మనం అనుభవిద్దాం, మనకు తెలియని దాని గురించి ఆలోచించి దానికోసం మనం ఇక్కడ నరకాన్ని అనుభవించడం అనేది మంచిది కాదు. స్వర్గానికి పోయిన ఏముంది, అక్కడ రంభా ఓరసి ఇటువంటి వాళ్ళు ఉంటారు తప్పితే అక్కడ చేసేవన్నీ మళ్ళీ పాపాలే, స్వర్గంలో చేసేవన్నీ పాపాలే. అక్కడ ఇక్కడే ఆ పాపాలు అనేది ఇక్కడే చేసుకుంటే పోదు కదా. మనం అసలు ఈ పాపాలు అనుకోవటం పెద్ద పొరపాటు. సెక్స్ కానీ ఏదైనా సరే, అది తాగుడు పాపం మాత్రం కాదు, అది పాపపుణ్యాలు. అసలు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళకి పాపపుణ్యాలు లేవు, దేవుడు లేడు అని నమ్మేవాళ్ళకి కూడా పాపపుణ్యాలు. దేవుడు లేడని పైకి అన్నా దేవుడు లేడని నమ్ముతారు లోపల, వాళ్ళు కూడా పాపపుణ్యాలు ఏమీ లేవు. ఒకటి అన్ని ఒట్టి మాటలు. తాగుడు మాత్రం పాపం కాదు, తాగుడు తాగిన నరకానికి మాత్రం పోవడం మనిషి. తాగుడు తాగితే ఇల్లు గొల్లయిద్ది, ఒళ్ళు గొల్లయిద్ది, అందులో అనుమానం మాత్రం ఏమీ లేదు. బాగా డబ్బు ఉన్నాడు తాగితే ఇల్లు గొల్ల కాదు, కానీ ఒళ్ళు గొల్లొద్ది. నీ ఎంత డబ్బు ఉన్నాడా సరే, ఎంత పేదవాడైనా ఏదైనా సరే, తాగుడు వల్ల ఆరోగ్యం నశిస్తుంది. ఆరోగ్యం నశించకుండా ఎంత డబ్బున్నా సరే ఎవరు ఆపలేరు. కాబట్టి తాగుడు అనేది ఒట్టి మాట, అనవసరం మాట అది. ఇకపోతే సెక్స్ ఉంది. సెక్స్ పాపం అని అనుకోవడం అనేది పెద్ద పొరపాటు. సెక్స్ చేసుకోవచ్చు, కానీ ఇద్దరికి ఇష్టమైతేనే సెక్స్. మిగతా మూడో వ్యక్తి ఎవరైనా సరే బలవంతం చేసినా ఏది చేసినా సరే అది పద్ధతి కాదు. మూడో వ్యక్తికి దాంట్లో జోక్యం చేసుకోకూడదు. కానీ అలా మూడో వ్యక్తులు జోక్యం చేసుకోకుండా ఉండే సెక్స్ ఈ ప్రపంచంలో లేనే లేదు. ప్రతి వాడు కూడా ఏదో ఒకటి వచ్చి అడ్డం వచ్చి వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని వాడు కూడా తన సెక్స్ని పూర్తి చేసుకొని చూస్తాడు. ఈ మూడో వాడికి మీద ఇష్టం లేకపోతే సరే ఆడమనిషి ఒప్పుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇష్టం లేని ఆడమనిషిని తృప్తిపడాల్సిన అవసరం మగడు కూడా వస్తుంది. కాబట్టి ఇద్దరి ఇష్టాల వరకే పరిమితం, కానీ ఇది మూడో వ్యక్తి ప్రమేయం దీంట్లో ఉండకూడదు. ఇది సెక్స్ అనేది పాపం మాత్రం కాదు, కానీ ఇది ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నీకు నాతో సెక్స్ ఇష్టమా కాదు అంటే వదిలేసి ఇంకో మనిషిని చూసుకోవటం. ఇద్దరు ఇష్టాలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే సెక్స్, లేకపోతే సెక్స్ ఉండకూడదు. బలవంతాన ఒక మనిషిని అనుభవిద్దాం అనుకోవటం, నేను అనుకోవటం రాక్షసత్వం, అంతకంటే ఇంక వేరే ఏమీ లేదు. ఇక్కడ తప్పుల ప్రశ్న కాదు, ఇష్టాల ప్రశ్న ఉంటుంది. అయితే దొంగతనం ఉంది. దొంగతనంలో ఇష్టాలు కూడా పనిచేయవు. ఎందుకంటే సెక్స్ ఇద్దరి మధ్య ఉన్న సెక్స్ జరిగితే దానివల్ల ప్రపంచానికి ఏ నష్టమూ ఉండదు. కానీ దొంగతనం చేస్తే ప్రపంచం నాశనం అవుతుంది. వాళ్ళంటే వీడింట్లో వాడు దొంగతనం చేసుకుంటూ కూర్చుంటే అది అరాచకం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే దొంగతనంలో ఇష్టాలనేవి ఉండవు. నువ్వు దొంగతనం చేయి, మా ఇంట్లో నాకు ఇష్టమైన చెప్పి అనేవాడు ఎవడూ ఉండడు. కాబట్టి దొంగతనంలో మాత్రం ఒక వ్యక్తికే ఇష్టం ఉంటుంది, ఒక వ్యక్తికి ఇష్టం ఉండదు. కానీ సెక్స్లో మాత్రం ఇద్దరికి కూడా ఇష్టం ఉండాలి. అందుకని ఇద్దరు ఇష్టపడి సెక్స్ చేస్తే మాత్రం మంచిది. అయితే ఇష్టం ఉన్నంత మాత్రమే సరిపోదు, ప్రేమ ఉన్నంత మాత్రమే సరిపోదు. అసలు సామాన్యంగా ప్రేమ ఉండదు. ఒకవేళ ఉంది అనుకుందాం, ప్రేమ ఉంటే ఆ ప్రేమని ప్రదర్శించాలంటే కౌగులించుకోవాలి, ఇటువంటి కొన్ని ఉంటాయి కదా. అటువంటి చిలిపి చేష్టలు అన్నీ చేయాలి. తప్పితే నాకు లోపల ప్రేమ ఉంది నేను మెలకుండా ఊరుకుంటానంటే మాత్రం దాంట్లో ఆనందం ఉండదు. కాబట్టి ఇక్కడ హాయిగా అనుభవించి, మనస్ఫూర్తిగా అనుభవించి, ఈసడించుకోవటాలు చీదరించుకోవటాలు ఇటువంటి లేకుండా మనస్ఫూర్తిగా
శరీరాన్ని అప్పగించి శరీరాన్ని స్వీకరించి కూడా అనుభవించితే ఇక పైన ఇతర లోకాల్లో స్వర్గం ఉందా నరకం ఉందా అనేది మనం ఆలోచించే పని లేదు. మనం ఇక్కడే స్వర్గం చూస్తాము. ఈ స్వర్గం చాలు. పైన స్వర్గం లభించినా ఒకటి మనకి లభించకపోయినా ఒకటి. ఇప్పటి వరకు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళు ఎవరన్నా స్వర్గాన్ని కానీ ఎవరన్నా చూసి ప్రజలకు తెలియజేయడం కానీ ఏమైనా జరిగినాయి అంటారా ఇప్పటి వరకు? అటువంటి ఏమీ జరగలేదు. జరిగిన ఏదన్నా ఒక మత గ్రంథంలో ఉన్నా కూడా అది పూర్తిగా అబద్ధం. 100కి 100 పాళ్ళు కాదు, 100కి 1000 పాళ్ళు అబద్ధం. ఇంతవరకు చచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాకు జరిగింది అని చెప్పి ఎవరు, అంటే మేము పైన ఇవి ఎలా చూసాము ఇంతగా అలాంటివి ఏం చెప్పట్లా, అన్ని అబద్ధాలే. తర్వాత ఏంటంటే కొంతమంది పిల్లలు కొత్తగా ఈ ప్రపంచంలోకి పుడతారు. పుట్టి నాకు పూర్వజన్మలో ఏదో జరిగినాయని కూడా గుర్తు తెచ్చుకుంటారు వాళ్ళు. ఇవన్నీ పుట్టి అబద్ధాలు, ఇవన్నీ పుట్టి నాటకాలు తప్పితే అంతకంటే ఏమీ లేదు. పూర్వజన్మ అనేది లేదు. పూర్వజన్మ లేనప్పుడు పూర్వజన్మలో చేసిన పనులు ఎట్లా గుర్తుకొస్తాయి? అన్ని పుట్టి మాటలు. తర్వాత ఈ జన్మలో మాత్రమే మనం అనుభవించాలి. వచ్చే జన్మ గురించి ఆలోచించే పని లేదు. ఎవరు కూడా స్వర్గాన్ని చూసిన వాళ్ళు కానీ నరకాన్ని చూసిన వాళ్ళు కానీ ఇంతవరకు ఎవరు వచ్చి మనకి ఇట్లా ఉంటుంది అక్కడ అని చెప్పి ఎవరు చెప్పలేదు. సలసల కాదు నూనెలు ఉంటాయని అయ్యలు ఉంటాయని యమధర్మరాజు వాహనం మనుషం అని ఇవన్నీ బట్టి బూటకాలు తప్పితే అంతకంటే ఏదీ లేదు. కానీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే ఒక మనిషి భూమి మీద నుంచి చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత వాడికి కింద ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి మనుషులకి మధ్య కాంటాక్ట్ అనేది ఉండదా అని చెప్తుంది. అందుకే వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు మీకు, అందుకే మీకు తెలియట్లేదు పైన ఏం జరుగుతుందో అంటున్నారు. గ్రంథాలు చదువుతున్నాయి ఇలా. అట్లా ఏమీ లేదు. ఎవరు గ్రంథాలు చెప్పడం కానీ అట్లా ఎవరికి జరగలేదు. ఇంకోటి ఏంటంటే మత గ్రంథాల్లో ఒకప్పుడు పైన ఉన్న వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళతో మాట్లాడారు కూడా కొన్ని సందర్భాల్లో. అట్లా మాట్లాడటం కూడా ఒట్టి మాట, అంతా కూడా ఒట్టిది. తర్వాత ఏదో నేను ఇక్కడ పాపం పనులు చేస్తుంటే పైన ఉన్న వాళ్ళు మా తల్లిదండ్రులు చూస్తుంటారు, మనల్ని ఏదో చేస్తుంటారు, ఎన్ని ఒట్టి మాటలు. ఇంతవరకు చచ్చిన తర్వాత ఏం జరిగేది ఎవరు చెప్పలేదు. అంతేకాదు దేవుడు లేడు, దేవుడిని చూసిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడిని చూసామని చెప్పి ఎంతమంది అన్నారు, కొల్లలు అన్నారు. అన్ని ఒట్టి అబద్ధాలు, పూర్తిగా అబద్ధాలు అవన్నీ. ఇప్పుడు ఇన్ని గ్రంథాలు ఉన్నాయి మనకి. ఎవరైనా ఆ గ్రంథాల్లో నేనే దేవుణ్ణి అని ఎవరన్నా రాసుకున్నారంటారా? ఎంతో మంది ఉన్నారు. నేనే దేవుడు అనేవాళ్ళు బోళ్ళెంత మంది ఉన్నారు, రాసుకున్నారు. వాళ్ళు గ్రంథాల్లో మనం చదివితే రాసుకున్నారు. కృష్ణుడు అలాగా నేనే దేవుడు అన్నాడు. చాలా మంది ఉన్నారు. తర్వాత ఈ మధ్య ఒక వచ్చింది పేరు ఉంది, కల్కి అవతారాన్ని నేనని చెప్పి అంటుంది. కల్కి అవతారాన్ని ఎందుకని కల్కి అవతారం అని ఆమెను అడిగితే ఈ ప్రపంచాన్ని మార్చడానికి కొన్ని సూత్రాలు నా దగ్గర ఉన్నాయి, అందుకని నేను కల్కి అవతారాన్ని అని అంటుంది. అందులో కూడా కల్కిలో మళ్ళీ ఆడకల్కి మగ కల్కి అని ఇద్దరు ఉన్నారంట. ఏం ఆడకల్కి అంట, కానీ మగ కల్కి భార్య మాత్రం కాదు. ఆ మగ కల్కి ఈ ఆడకల్కి సంబంధం లేదంట. బాబు గోగినాథ్ గారు ఆమెని విదిలిచి పారేశారు. అట్లా విదిలిచి పారేసడం మాత్రం నాకు ఇష్టం. బాబు గోగినాథ్ మాటలు అన్ని కూడా చాలా అద్భుతమైనవి, కానీ ఆయన కొద్దిగా కరుగ్గా ప్రవర్తిస్తారు. అట్లా కాకుండా ఇంకా నన్ను అడిగితే కల్కిని ఆమె కొద్దిగా రీజనబుల్ గా మాట్లాడింది అనిపించింది. ఆమె చేసే ఆమె ఉద్దేశాలన్నీ బోటకాలైనా కూడా అవనంతా నటనే అయినా సరే ఒక రీజన్ ప్రకారం మాట్లాడిందేమో అనిపించింది ఆమె. నేనంటాను, నీ దగ్గర ప్రపంచాన్ని సంస్కరించడానికి ఎన్నో సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు ఇంతవరకు కార్ల్ మార్క్స్ అని అటువంటి వాళ్ళు వీళ్ళు ఎంతమంది దగ్గరనో ఉన్నాయి సూత్రాలు ఉన్నంత మాత్రాన దేవుడు కాడు మనిషి. నేననేదంటే నువ్వేమన్నా ఒక అద్భుత మాయలు గారడీలు అటువంటివి చూపించేది. ఇప్పుడు బాబు గోగిని నాకు తిట్టాడు. అంటే బూతులు తిట్టకపోయినా అపాయింట్మెంట్ మెదకొని కూర్చో మెదకొని కూర్చొని అన్నాడు. ఒక శాపం ఇవ్వచ్చు కదా ఆయనకి, నువ్వు నశించు అని చెప్పి శాపం ఇవ్వచ్చు కదా. ఆ శాపం ఇచ్చే శక్తి లేని మనిషి దేవుడు కాదు అదనమాట. ఏదో సంస్కారాలు చేయడానికి ఏదో సూత్రాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. నేను కల్కి అవతారాన్ని నేనే దేవతనని చెప్పి ఒక కిరీటం కూడా పెట్టుకుంది పైకొచ్చి. తర్వాత మరి కళ్ళజోడు ఆమెకి. ఇంతవరకు ఎవరు కూడా కళ్ళజోడు పెట్టుకున్న దేవుడు ఇంతవరకు నేను అక్కడ కళ్ళజోడు. ఆ దేవత అయినప్పుడు అక్కడ చత్వారం ఎందుకు రావాలి ఆమెకి? రాకూడదు కదా.